హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఈ రోజు అయితే ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ఫుల్ టూర్ అయితే చూసేద్దాం రండి. ఈసారి వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు అనమాట. ఇదంతా కూడా క్లేతోనే చేశారట. అంతేకాకుండా ఓన్లీ మట్టి వినాయకుడిని పూజించాలి అని చెప్తున్నారు కదా, పర్యావరణాన్ని కాపాడడం కోసం. అదేవిధంగా ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు. ఎప్పుడైతే కోవిడ్ ముందు వరకు అయితే నార్మల్ కెమికల్స్ తోటి నార్మల్గానే వినాయకుడిని తీసుకొచ్చేవారు. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుండి మాత్రం ఓన్లీ మట్టితో మాత్రమే వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు అనమాట. ఈసారి వినాయకుడు వచ్చేసి 70 అడుగులతోటి చాలా అంటే చాలా బాగున్నాడు. ఎందుకంటే 70 అడుగులు ఎందుకు చేశారు అంటే, ఖైరతాబాద్లో ఇప్పటికీ 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయట. అందుకోసం అని చెప్పి 70 అడుగుల వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది నిన్నటి వీడియో అనమాట. ఈరోజు ఫెస్టివల్ కదా, ఈరోజు ఫస్ట్ పూజ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడానికైతే వస్తున్నారనమాట. ఇది నిన్నటి వీడియో. నిన్న ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఏదైతే మనకి చూపించడానికైతే పెట్టేశారు. నిన్నటి వరకు మొత్తం అంతా కూడాను కర్రలు అవి ఇవి కట్టేసి ఉన్నాయన్నమాట. ఇది నిన్న కర్రలు అన్నీ తీసేసి కూడా చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు అయితే. ఈ యొక్క వినాయకుడు 7 ముఖాలతో అంటే సప్త ముఖాలతో ఈ యొక్క వినాయకుడిని అయితే ఈసారి డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా ఎప్పుడు కూడాను లడ్డు అనేది నార్మల్గా పెట్టేవాళ్ళు, కానీ ఈసారి క్లేతో చేసిన లడ్డు మాత్రమే పెట్టారనమాట. అలాగే 14 చేతులు 7 ముఖాలతోటి చాలా అంటే చాలా కన్నుల విందుగా ఉందన్నమాట వినాయకుడు అయితే. పైన చూస్తున్నారా, సప్త పడగలతోటి డిజైన్ అయితే చేశారు. అది ఎప్పుడు కూడాను పడగలతోనే ఉంటుందన్నమాట. సో థీమ్ అనేది కింద మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే 7 ముఖాలతోటి చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ ఒక 3 వైపుల శివుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవి అలా చాలా డిఫరెంట్ థీమ్తో ఇచ్చారనమాట. 3 వైపులు స్వామివారు, 3 వైపులు అమ్మవార్లతో చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా 14 చేతులతోటి చాలా బాగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఎటువంటి కెమికల్ లేకుండా ఓన్లీ క్లేతో మాత్రమే చేశారట. అందుకే ఇంత బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుడు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఫస్ట్ వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. అది అందరికీ తెలిసిన విషయమే. నేనైతే ఫస్ట్ టైం ఖైరతాబాద్ వినాయకుడిని అయితే విజిట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇంత పెద్ద వినాయకుడిని. వీళ్ళు ఎంతమంది ఇప్పటివరకు ఖైరతాబాద్ వినాయకుడిని విజిట్ చేశారు అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది అయితే యాక్టివేట్ అయితే చేసుకోగలరు. ఇంకా ఈ యొక్క వినాయకుడిలో పక్కన థీమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం అంతా చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా, వినాయకుడికి ఒకవైపు అయోధ్య రాముల వారిని, ఇంకొక వైపు ఇంకో దేవుళ్ళని కూడా పెట్టారు. అక్కడ పక్కన థీమ్లో వచ్చేసి మనకి శివుడు అలాగే పార్వతీదేవి కనిపిస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగుంది. స్టాండింగ్ పొజిషన్లో చాలా బాగా చూపిస్తున్నారు. అండ్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ అనేది పక్కన కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా అలాగే స్టాండింగ్ పొజిషన్లో ఉన్న స్వామి వాళ్ళు అయితే థీమ్గా పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఖైరతాబాద్ వినాయకుడు యొక్క లడ్డూలు కూడా చాలా బాగా అందరూ కూడాను లడ్డు అనేది ప్రసాదంగా ఇస్తారనమాట. ఈరోజు పూజకైతే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అయితే వస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు రావడానికి ముందు వీడియో అనమాట. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ పూజ అనేది కంప్లీట్ చేస్తారట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ థీమ్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఎటువంటి ప్రొటెక్షన్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. ఇంకా ఎప్పుడు కూడా ఈ 10 రోజులు ఈ వినాయకుడు ఈ విధంగానే ఉంటారు. అంటే ఎటువంటి ఫేస్ అనేది కవర్ చేయకుండా పెడతారనమాట. ఇంకా వర్షం వచ్చినా కానీ తడవకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేశారు. అండ్ ఈ వినాయకుడు ఒకవేళ మనం 11వ రోజున హుస్సేన్ సాగర్లో కలిపినా కానీ వాటర్కి ఎటువంటి కెమికల్ లేకుండా మొత్తం అంతా కూడా ప్యూర్గా క్లేతో మాత్రమే తయారు చేశారు. ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా అన్ని న్యాచురల్ కలర్స్తోనే యూజ్ చేశారనమాట. అందుకే ఇంత బాగుంది అని చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, పర్యావరణానికి ఎటువంటి భంగం కలిగించకుండా కూడా చేస్తున్నారు. ఇదైతే ఓన్లీ ఇప్పుడు కోవిడ్ తర్వాత నుండి మాత్రమే చేస్తున్నారు. కోవిడ్ ముందు నార్మల్గానే చేసేవారంట. కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కూడా మట్టితో మాత్రమే డిజైన్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి పక్కన థీమ్ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. పక్కన థీమ్ చూసినట్లయితే ఒకసారి చూడండి, అయోధ్య రాముడు వారు ఉన్నారు. చాలా బాగుంది. అయోధ్యలో ఎలా అయితే ఉందో అలాగే డిజైన్ చేశారనమాట. అంత బాగుంది. ఇక్కడ అంతా కూడా చాలా క్రౌడీగా ఉందన్నమాట. అండ్ చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలామంది వచ్చారు. చాలా బాగుందని చెప్పాలి. పక్కన దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఇలాంటి థీమ్తో చాలా బాగా డెకరేట్ చేశారని చెప్పాలి. ఇప్పుడే కర్రలు అన్నీ కూడా తీసేసి భక్తులు ఎవరైతే చూడడానికి
ఫొటోస్ తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. సో, ఇప్పుడు వీడియో ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేస్తారు కదా! వచ్చిన తర్వాత ఫస్ట్ పూజ అనేది కంప్లీట్ చేస్తారు. ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మిగిలిన డేస్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయంట. అలాగే ఇక్కడ ప్రసాదం ఎవరైనా కానీ ఇవ్వచ్చు. విరాళంగా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇవ్వొచ్చనమాట. చూడండి పూర్తి వినాయకుడిని అయితే ఫస్ట్ నుండి కింద నుండి ఒకసారి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. 70 అడుగుల ఎత్తంటే మామూలు విషయం కాదసలది. అది డిజైన్ చేయడానికి కూడా చాలా అంటే చాలా టైమ్ టేకెన్ ప్రాసెస్ ఇదంతా కూడాను. అయినా కానీ చాలా బాగా వినాయకుడి విగ్రహాన్నయితే రూపొందించారు అని చెప్పాలి. చాలా అంటే చాలా బావుంది అని కూడా చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కన థీమ్‌లో చూస్తున్నారు కదా! చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకా థీమ్‌లో పక్కన కూడా ఇంకా స్వామివారి విగ్రహాలనేవి కూడా ఉన్నాయి. ఆ యొక్క థీమ్ అంతా కూడా స్టాండింగ్ పొజిషన్‌లో ఈసారి ఇచ్చారు. వర్షం పడినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అండ్ స్వామివారి మీద కూడా ఎటువంటి వర్షం పడకుండా కూడాను డిజైన్ చేశారనమాట. చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా కింద నుండి ఒక్కసారి పై వరకు చూడండి. చాలా బావుంది. వినాయకుడు విగ్రహం చాలా బాగా డిజైన్ చేశారు. ఇది డిజైన్ చేసిన వ్యక్తి ఎవరో కానీ చాలా బాగా డిజైన్ చేశారు అని చెప్పాలి. కళ్ళైతే ఆహ్, నిజంగా స్వామివారి కళ్ళేనా అన్నట్టు అనిపించాయన్నమాట. అంత జెన్యూన్‌గా అంత రియలిస్టిక్‌గా ఉన్నాయి కళ్ళైతే. ఆగమన్ అని కూడా పేరు పెట్టారు ఈ వినాయకుడికి. చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. పైనుండి చూడండి. పైన కూడా తెర కట్టేశారనమాట. వర్షం వచ్చినా కానీ తడవదనమాట. సైడ్స్ నుండి కూడా బాగా ప్రొటెక్ట్ చేశారు. ఇప్పుడు అసలు వర్షాకాలం కదా! వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా! అలా కూడా బాగా ప్రొటెక్ట్ చేశారు అని చెప్పాలి. చాలా అంటే చాలా బావుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీలో ఎవరైనా ఖైరతాబాద్ వినాయకుడిని ఇప్పటివరకు ఎప్పుడైనా ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్స్‌లో ఎప్పుడైనా కానీ విజిట్ చేశారా లేదా అనేది కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమేమి థీమ్స్ ఉన్నాయి ఇక్కడ అనేది కూడా చూద్దాం మనం ఇంకా. చెప్పాను కదా! పక్కన అంతా కూడా ఈ 10 రోజులైతే ఈ ఖైరతాబాద్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందనమాట. ఆ స్ట్రీట్ అంతా కూడా ఈ యొక్క స్ట్రీట్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా హెవీ ట్రాఫిక్‌తో ఉంటుందనే చెప్పాలి. అండ్ చాలామంది విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు అలా కూడా ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా! రాముల వారు, సీతమ్మ తల్లి స్టాండింగ్ పొజిషన్‌లో ఉన్నారు. చాలా బావుంది. ఈ థీమ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ అనేది ఇస్తారంట. ఈ ఇయర్ వచ్చేసి ఈ విధంగా థీమ్ ఇచ్చారు. చాలా బాగా ఉంది ఇది కూడాను. అండ్ దగ్గరికెళ్ళి చూద్దాం. కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. అండ్ ఇక్కడ కూడా ఇటువైపు వచ్చేసి శివుడు, పార్వతీదేవి అలాగే విష్ణుమూర్తి వచ్చారనమాట. ఈ థీమ్‌లో ఇటువైపు ఒకళ్ళు, అటువైపు ఒకటి పేరప్ లాగా చాలా బాగా డిజైన్ చేశారు అని చెప్పాలి. ఇదంతా కూడాను ఖైరతాబాద్‌లో ఇదంతా కూడా ఖైరతాబాద్ వినాయకుడి యొక్క పక్కనేననమాట. ఇదంతా కూడాను మొత్తం ఇదంతా థీమ్ లాగా ప్రొటెక్ట్ చేశారు. చాలా బావుంది. పక్కన మనకి చూస్తున్నారు కదా! బ్రహ్మ అలాగే నారదుడు అలా కూడా థీమ్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా ఖైరతాబాద్ వినాయకుడు యొక్క టూర్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. అసలు డైరెక్ట్‌గా చూస్తుంటే చాలా అంటే చాలా బావుంది. ఇంకేం చెప్పాలో కూడా నాకైతే వర్డ్స్ రావట్లేదు. సో, ఖైరతాబాద్ వినాయకుడు చూసారా అమ్మవారు స్వామివారి మెడలో వేయడానికని చెప్పి పూలదండ పట్టుకున్నట్లుగా స్టాండింగ్ పొజిషన్‌లో డిజైన్ చేశారనమాట. అటువైపు కూడా సేమ్ అలాగే రాముల వారు, సీతాదేవి అనమాట. రాముల వారు, సీతాదేవి అలా డిజైన్ చేస్తున్నట్లుగా కూడా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బావుంది. ఇంకొచ్చేసి మొత్తం అంతా కూడా ఇదే అండి. ఫుల్ టూర్ అయితే ఇది ఖైరతాబాద్ వినాయకుడు. మీలో ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బావుంది. ఇప్పుడే వర్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కింద మూషికం చూసారా ఎంత బావుందో. చిన్నగా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ కర్రలు ఇదంతా తీసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఈ 10 days కంపల్సరీ ట్రాఫిక్ అనేది ఫుల్గా ఉంటుంది. ఈరోజు వచ్చేసి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ పూజ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన ప్రాసెస్ అనేది అంతా ఉంటుందన్నమాట. ఇది ఫైనల్గా ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ఫుల్ టూర్. ఇంకొకసారి వినాయకుడిని అయితే మొత్తం అంతా చూసేయండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. ఈ థీమ్ కూడా చాలా బాగుంది అని చెప్పాలి. ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే పూజారి పళ్ళెంలో మాత్రం వేయకండి. అక్కడ హుండీ పెట్టారు. ఆ హుండీలో వేస్తే దేవుడికి వస్తాయి అన్నమాట. అండ్ ఇది మొత్తం అంతా కూడా ఒక్కసారి కింద నుండి పై వరకు ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా నియర్లో ఉంటే ఒకసారి విజిట్ అయితే చేయండి. అండ్ మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా అయితే యాక్టివేట్ అయితే చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. బై.